హాయ్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని మనకి మ్యాథమెటిక్స్ 2Bలోని చాప్టర్ 2 నుంచి సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అనే టాపిక్స్ నుండి రోమన్ నెంబర్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రోమన్ నెంబర్ 2లోని 1, 2 ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టుడే మనం ప్రాబ్లం నెంబర్ 3 అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్లోని ఎక్సర్సైజ్ 1Aలోని అంటే 2Aలోని రోమన్ నెంబర్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసి రోమన్ నెంబర్ 2లోని 1, 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. టుడే మనం రోమన్ నెంబర్ 2లోని ప్రాబ్లం నెంబర్ 3 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ హ్యావింగ్ ఇట్ సెంటర్ ఆన్ ది లైన్ x plus y is equal to 4 and intersecting the circle x square plus y square minus 4x plus 2y plus 4 is equal to 0 orthogonally. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. This is the center is minus g comma minus f. So the general form of a circle passing through the origin. సర్కిల్ గుండా ఒక ఆరిజిన్ అనే పాయింట్ పాస్ అవుతే మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. హియర్ సి వాల్యూ 0. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ సెంటర్ ఈజ్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ద మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్. దట్ మీన్స్ ఎక్స్ ప్లేస్లో మైనస్ జీ, వై ప్లేస్లో మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 అప్లై చేయాలి. అండ్ అదర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్లీ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏదైతే తీసుకున్నాం ఆ సర్కిల్కి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ఆర్థోగోనల్లీ ఉంది. ఆర్థోగోన్ ఇఫ్ ద టూ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్లీ దెన్ ద కండిషన్ ఈస్ 2g1g2 ప్లస్ 2f1f2 ఈక్వల్ టు c1c2 అనే కండిషన్ అప్లై చేసి మనం g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్లోని gfc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది. సో ప్రొసీజర్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సొల్యూషన్ లెట్ ద equation of a circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. This is equation number 1. From equation 1 passing through or passes through ఆరిజిన్ గుండా పాస్ అవుతుందంటే ఆరిజిన్ మీన్స్ 0,0. 0,0 అనే పాయింట్ని మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద ఆరిజిన్ దెన్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆరిజిన్ గుండా ఎప్పుడైతే పాస్ అయిందో మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ the center, general form of a circle center is minus g comma minus f. General form of a circle center is minus g comma minus f. The center minus g comma minus f, center on the line. The center minus g comma minus f on the line. Here line is x plus y is equal to 4 is x place లోని minus g, y place లోని minus f is equal to 4. సో బోత్ సైడ్ మైనస్ f మల్టిప్లై చేస్తే g plus f minus 4 అంటే అటు g కూడా అదే ప్లస్ 4 is equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ రాసాం. జనరల్ ఫార్మ్ ఏ సర్కిల్ గుండా మనకి ఆరిజిన్ పాస్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ సెంటర్ ఈజ్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ద సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ద లైన్. దట్ మీన్స్ ఎక్స్ ప్లేస్లో మైనస్ జీ, వై ప్లేస్లో మైనస్ ఎఫ్ అప్లై చేస్తే మైనస్ జీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు రాస్తే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. బోత్ టర్మ్లోంచి మనం మైనస్ కామన్ చేసినట్లయితే g ప్లస్ ఎఫ్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ అరేంజ్ చేస్తున్నాను.
given equation of a circle is x square plus y square minus 4x plus 2y plus 4 is equal to 0. This is equation number 3. From equation 3, orthogonally on the general form. So 1 and 3 are orthogonally. Then orthogonal is the condition 2g1 g2 plus 2f1 f2 is equal to c1 plus c2. Here g1 means g, that means 2g. So g2 means 2g is equal to minus 4, g2 is equal to minus 2 plus f1 is f, f2, 2f2 is equal to 2, f2 is 1 is equal to c1 is c, c2 is 4. So minus 4g plus 2f is equal to c value is 0. Origin gunda pass avutundi value 0 plus 4. This implies minus 4g plus 2f minus 4 equal to 0. So minus ane term common cheste minus 2 కామన్ చేసినట్లయితే మనకి 2g minus f plus 2 equal to 0. సో 2 అనే టర్మ్ మల్టిప్లై చేస్తే ఈజీ కూడా అవుతుంది డివైడ్. సో 2g minus f plus 2 is equal to 0. This is equation number 4. Equation number 4. సో జిఎఫ్ఎల్లో ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది మనకి, ఇప్పుడు జిఎఫ్లో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఈ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ 2 and 4. సో సాల్వింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4 సాల్వ్ చేసి మనం g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మనకి కాన్స్టెంట్ వాల్యూ c వాల్యూ తెలుసు కాబట్టి c వాల్యూ 0 కాబట్టి. సో సాల్వ్ 2 and 4. సాల్వ్ ఈక్వేషన్ 2 and 4. Here equation 2 is g plus f plus 4 equal to 0, and equation 4 is 2g minus f plus 2 equal to 0. So minus f plus f cancel, g plus 2g 3g, 4 plus 2 6 is equal to 0. So 3z is equal to 6, that means 3z is equal to minus 6. 3 1 0, 3 2 0. So g is equal to minus 2. So g value in equation 2 లో కానీ equation 3 లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. From equation 3 or equation 2. Equation 2 is g plus f plus 4 equal to 0. So g means minus 2 plus f plus 4 equal to 0. So f plus 2 is equal to 0. That means f is equal to minus 2. So g value is minus 2, f value is minus 2, and c value is 0. Substitute the g comma f comma c values in the general form of a circle. Therefore equation of a circle is x square plus y square plus 2 into g value is minus 2 into x, 2 into f value is minus 2 into 1 plus c value is 0 is equal to 0. So x square plus y square minus 4x minus 4y is equal to 0. This is the required equation of a circle. Next, Roman number 3 loni problem number 4. Find the equation of circle which passes through
the points 2 comma 0 and 0 comma 2 and orthogonally to the circle 2x square plus 2y square plus 5x minus 6y plus 4 is equal to 0. So equation of a circle find out చేయాలి. Equation of a circle. So let the general form of a circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 అని రైట్ చేస్తాం. From equation 1 passing through 2 comma 0 0 comma 2 2 comma 0 and 0 comma 2. సో ఈ 2 వాల్యూస్ని మన జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి రిమైనింగ్ జిఎఫ్లో ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది, దాని ఈక్వేషన్ నెంబర్. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఆర్థోగోనల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6y ప్లస్ 4 is equal to 0. So if the two circles are orthogonal, then the condition is 2g1 g2 plus 2f1 f2 is equal to c1 plus c2. ఈ 3 కండిషన్స్ అప్లై చేసి మనం g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జిఎఫ్సి వాల్యూస్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, ప్రొసీజర్. Solution. Let the equation of a circle is x square plus y square plus 2gx plus 2fy plus 4 plus c equal to 0. C is equal to 0. This is equation number 1. From equation 1 passes through 2 comma 0 and 0 comma 2. Then substitute 2 comma 0 and 0 comma 2 above equation. First one at 2 comma 0. This implies x place to 2. X square mean 2 square 4. Y square 0 square 0 plus 2g into x value is 2. 2g into 2 4g plus 2f into y value is 0. 2f into 0 is 0 plus c is equal to 0. So 4 plus 4g plus c is equal to 0. This is equation number 2. Equation number 2. Next at 0 comma 2. 0 comma 2 apply చేయాలి. x placed on 0. 0 square means 0. 2 whole square means 4 square. Plus 2g into x value is 0. 2g into 0 is 0. Plus 2f into y value is 2. 2f into 2 is 4f plus c is equal to 0. So 4 plus 4f plus c is equal to 0. This is equation number 3. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 4 plus 4g plus c is equal to 0 and 4 plus 4f plus c is equal to 0. ఈ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ 2 and 3. సో ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తే మనకి 4 plus 4g plus c is equal to 0. 4 plus 4f plus c is equal to 0. సో సాల్వ్ చేసినప్పుడు మన సింబల్ చేంజ్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ మైనస్ 4 ప్లస్ 4 ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయితే 4g మైనస్ 4f ఇజ్ ఈక్వల్ టు 0. సో 2 టర్మ్స్లోంచి మనం 4 కామన్ చేసినట్లయితే g మైనస్ f ఈక్వల్ టు 0. g మైనస్ f ఈక్వల్ టు 0. దట్ మీన్స్ g ఈజ్ ఈక్వల్ టు f. g ఈజ్ ఈక్వల్ టు f అంటే g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు f వాల్యూ. ఏదైతే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ, g వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే f వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా f వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే g వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 పాయింట్స్ అప్లై చేసి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి g ఈజ్ ఈక్వల్ టు f వచ్చింది. అండ్ ఆర్థోగోనల్లీ టు ది సర్కిల్ మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్కి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఆర్థోగోనల్లీ అంటే పర్పెండిక్యులర్ ఉంటే మనకి 2g1 g2 ప్లస్ 2f1 f2 ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను.
given equation of a circle is 2x square plus 2y square plus 5x minus 6y plus 4 is equal to 0. 4 is equal to 0. So 2 చేత ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 5/2x minus 3y plus 2 is equal to 0. This is equation number 4. From 1 and 4 are orthogonally. 1 and 4 are orthogonally. The two circles are orthogonally, then the condition is 2g1 g2 plus 2f1 f2 is equal to c1 plus c2. So 2g1 means g, g2 means 5/4 into a plus f1 means f2, f2 means minus 3/2 is equal to c1 means c, c2 means 2. So 2 1 0 2 2 0 5g/2 minus 3f is equal to c plus 2, c plus 2, c plus 2. So from equation మనకి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు g is equal to f, g is equal to f. So 5g/2 minus 3g is equal to c plus 2, because g is equal to f. If g is equal to f కాబట్టి మనకి 3g/2 minus 3 into f place లోని g అనే టర్మ్ రాసాను. సో 5g/2 minus 3g plus c plus 2. From equation 2 is 4 plus 4g plus c is equal to 0. ఈక్వేషన్ 4 లోని మనకి ఈక్వేషన్ 2 అనేది 4 plus 4g plus c is equal to 0. సో దీని నుంచి మనకి c is equal to -4 minus 4g. ఫ్రమ్ ఈక్వేషన్ 2 లోని మనకి 4 plus 4g plus c is equal to 0 అయితే c is equal to -4 minus 4g. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని మనం g లో కన్వర్ట్ చేస్తే g వాల్యూ వస్తాయి. సో 5g/2 minus 3g is equal to c value is -4 minus 4g plus 2. So 5g/2 minus 3g is equal to minus 4g minus 2. So constant term నుంచి remaining term is equal to రైట్ చేయండి. (3g/2) minus 3g minus 4g is equal to plus 4g is equal to minus 2. So 5g/2. So 4g లోంచి minus 3 subtracts minus g is equal to minus 2. Here LCM is 2. So 5g minus 2g is equal to 2 అనేది డివైడ్ చేసి ఇది కూడా మల్టిప్లై చేస్తే minus 4. సో 3g లోంచి minus 2g సబ్ట్రాక్ట్ చేస్తే 3g is equal to minus 4. So g is equal to minus 4/3. G is equal to minus 4/3. If g is equal to f, then g is equal to f is equal to minus 4/3. Minus 4/3. So gf values వచ్చేటప్పుడు మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. If g is equal to minus 4/3, then c is equal to minus 4 into g value is minus 4/3. So c is equal to minus 4 minus into minus is plus 16/3. 3 4s are 12. Minus 12 plus 16/3. 16/3. This implies c is equal to subtract just 4/3. C value is 4/3. So g value minus 4/3, f value minus 4/3 and c value 4/3.
So substitute the g comma f comma c value in the general form of a circle. General form of a circle లో మనకి gfc వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది. Therefore equation of a, hence the required equation of a circle is x square plus y square plus 2 into g value is minus 4 by 3 into x plus 2 into f value minus 4 by 3 into y plus c value plus 4 by 3 is equal to 0. So x square plus y square minus 8x by 3 minus 8y by 3 plus 4 by 3 is equal to 0. So LCM is 3. That means 3 into x square plus y square minus 8x minus 8y plus 4 is equal to 0. This is the equation of a circle. Okay. System of circle loni problem number 4 and problem number 3 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేస్తారని, అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యూట్యూబ్ వీడియోస్ని షేర్ చేసి ఈ కరోనా టైంలోని వాళ్ళ ప్రిపరేషన్కి నా వీడియో ఎంతో కొంత ఉపయోగపడతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.